అంటే పిల్లాడు అసలు నీ ఊరేంది, నీ స్టోరీ ఏంది? నా ఊరు మాది పెద్దాపురం, కాకినాడ పెద్దాపురం. అయితే నేను సినిమాలో హీరో అవ్వాలని వచ్చాను. నేను 10,000 తెచ్చుకున్నాను. 10,000 తెచ్చుకుంటే అరే నా 10,000 రూపాయలు మాకి డబ్బులు మొత్తం లాగేసుకున్నారు. డబ్బులు మొత్తం లాగేసుకుని రోడ్డు మీద వదిలేస్తే సార్ నన్ను సీన్ గౌడ్ సార్ నన్ను 3 పూటలు అన్నం పెడుతున్నాడు. ఆ సార్ నన్ను ఆదరించారు. ఆ ఇంట్లోనే కారు దూడుతున్నాడు, వాచ్మెన్ చేస్తున్నాను. నా బతుకంతా వాచ్మెన్ గా బతుకు. అసలు నువ్వు మీ అమ్మ నాయన నిడిచిపెట్టి ఇక్కడ ఎందుకు వచ్చావు? అమ్మ నాన్న ఎవరు లేరు. మా అమ్మ నాన్న చిన్నప్పుడు మా అమ్మ నాన్న చనిపోయారు. మా ఊర్లో మా చిన్నమ్మ ఉంది. మా ఇంటికి వెళ్ళను. ఒక సినిమా పిచ్చా నేను. అన్నదమ్ములు ఎవరు లేరు. తమ్ముళ్ళు ఉన్నా సరే నేను వెళ్ళను. నన్ను పనికి వెళ్ళమంటున్నారు. అది ఎంతో మంది సినిమా కోసం వచ్చి ఎక్కడెక్కడనో పోతుర్రు. అటువంటిది సినిమాలో నిన్ను తీసుకుంటారా అని ఎట్లా అనుకున్నావు? తీసుకుంటారా అనుకున్నా నేను. కానీ సినిమాలో మాత్రం హీరో అయిపోవాలి. ఎంతో మంది అందమైన వాళ్ళు, హైట్ ఉన్న వాళ్ళే హీరోలు కాగలేదు. నువ్వెట్లయితావు? అవుతాను, ఖచ్చితంగా హీరో అవుతాను. ఎందుకంటే దేవుడే నన్ను హీరో చేయాలి. కాదు, ఎవరన్నా వచ్చి నిన్ను తీసుకుంటామని అంటే పైసలు ఎట్లా ఇస్తావు నువ్వు? నాకు అర్థం కాదు. ఎవరో కాసులు మోనలిసా, మరి ఆవిడే హీరోయిన్ అయిపోయింది. నేనెందుకు అవను హీరోగా? అది కాదు, వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఎట్లా నువ్వు రోడ్డు మీద పడతావు? ఎవరు వస్తే వాళ్ళకి ఇస్తావా? నా కాడ డబ్బులు హీరోని చేస్తాను. నా కాడ మొత్తం 10,000 మొత్తం లాగేసుకున్నారు. మరి ఇప్పుడు హీరో కావాలంటే టాలెంట్ ఉండాలి కదా. నా టాలెంట్ నా టాలెంట్ డాన్స్ లో పవర్ ఉంది, డాన్స్ లో లుక్ ఉంది. ఒక ఎవరి ఫ్యాన్ నువ్వు? నేను ఎక్కువ అంటే మన మహేష్ బాబు ఫ్యాన్స్. నాకు బాబు పోకిరి సినిమాలో మహేష్ బాబు ఫ్యాన్స్. ఆయన అంటే చాలా చాలా ఇష్టం. బాలయ్య బాబు ఫ్యాన్ అన్నావు? అందరు ఇష్టమే, కానీ ఎక్కువ మహేష్ బాబు నాకు చాలా ఇష్టం. బాలకృష్ణది ఒక డైలాగ్ చెప్పు, పవర్ఫుల్ డైలాగ్ చెప్తాను. మామూలుగా ఉండదు. సమరసింహారెడ్డి, నీ ఊరు వచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ పుట్టినకి వచ్చా, నీ ఎట్లకి వచ్చా, నీ మూతి మీద మీసమైతే మగాడు పెడితే రారా చూసుకున్నావు. చంపేవాడు కదరా, మరీ పెట్టారా. ఈ సింహంతో పెట్టుకుంటే దిబిడే వస్తావా, చస్తావా? ఎదురొత్తి విరిచేస్తా. ఓకే మహేష్ బాబు డైలాగ్ ఒకటి. మహేష్ బాబు చెప్పాలంటే పవర్ఫుల్ డైలాగ్. పవర్ఫుల్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాడి పండుగాడు. ఏం పండు? పండుగాడు అంటే నా పేరు పండుగాడే. పోకిరి సినిమా చూసినా? పోకిరి సినిమా చూసినా? చాలా బాగుంది పోకిరి సినిమా. చాలా అందుట్లో బ్రహ్మానందం ఎట్లా చేసిండు? బ్రహ్మానందం శృతి నీ గేజడి, ఆ గేజడి కూర్చో ఏమనుకోకే అని కొడతావే. బ్రహ్మానందం కింద నుంచి చేస్తాడు. సినిమాలలో తీసుకునికే నువ్వు ఎట్లా అడుగుతావో ఒకసారి డైరెక్టర్లకు, ఇంకోటి బాలకృష్ణ సార్కి, మహేష్ బాబు సార్కి అడుగుతావు. అయ్యా పోకిరి గారు అండి, మహేష్ బాబు గారు అండి, బాలకృష్ణ గారు, సార్ గారు, అయ్యా డైరెక్టర్ గారు, రాజమౌళి గారు, నన్ను మాత్రం సినిమాలో హీరోగా తీసుకుంటాయా ప్లీజ్ అండి. నన్ను మాత్రం సినిమాలో హీరోగా తీసుకుంటాయా. మీ కాలకాడు ఉంటానయ్యా, మీరు దేవుళ్ళు అయ్యా ప్లీజ్ అయ్యా. నాకు మీరే నాకు దేవుడు. మరి నువ్వు హీరో అయితే మరి వాళ్ళు హీరోలు వద్దా? మరి వాళ్ళు కావాలా, నేను కావాలా? మరి వాళ్ళు ఉండాలి, నేను ఉండాలా? ఏదో కామెడీ క్యారెక్టర్ అయితే చేస్తాను. హీరోగా ఒక హీరో ఫ్రెండ్గా ఉంటాను. అలాగే నేను ఏదైనా చేస్తాను, ఏ క్యారెక్టర్ చెప్తే చేస్తానయ్యా. ఒక్కసారి సినిమాలో ఛాన్స్ ఉండయ్యా. బాలయ్య గారు, రాజమౌళి డైరెక్టర్ గారు అంటే కూడా చంటి కూర లెక్క చేస్తావా లేదంటే ఫైట్? ఇప్పుడు అంటే ఇంతప్పుడు ఉంటాయి కదా సినిమాలో ఎదిగింటారు. ఇప్పుడు నేను ఒకప్పుడు హీరో పెద్దోడుగా చేస్తాను, సన్నగూర చేస్తాను. అది చెప్తాను, అన్ని చెప్తాను. ఓకే నీది బాధ. ఓకే కత్తులు నేను చేస్తాను. సరే అందరికి ఓకే వెల్కమ్ చెప్పు. అందరికి డైరెక్టర్ గారిని వెల్కమ్ అండి. 10 సినిమాకి నాకు ఛాన్స్ ఉండయ్యా. ఒక్కసారి ఛాన్స్ ఉండయ్యా. సరే ఛాన్స్ ఉండయ్యా.